బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. అధిక ఫీజుల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, విద్య వ్యాపారంగా మారిందన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని విమర్శించారు. ప్రతి పాఠశాల కళాశాలలో 25% సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఒక పేద విద్యార్థి ఒక స్కూల్లో చదవాలంటే లక్షల ఫీజులు, డొనేషన్లు, అడ్మిషన్ల ఫీజులు, ఆ కార్యక్రమానికి ఫీజు, ఈ కార్యక్రమానికి ఫీజులు అని చెప్పి ఈరోజు విద్యార్థులను అణిచివేసే విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా విఫలమని చెప్తా ఉన్నాను. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మధ్యతరగతి రైతాంగం కుటుంబాలే ఎక్కువ. రైతు కష్టపడితే డబ్బు రాదు. అటువంటి రైతులను పట్టి పీడిస్తున్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, డొనేషన్ల మీద ఒక సీట్ కావాలంటే, ఒక విద్యా సంవత్సరానికి అడ్మిషన్ కావాలంటే, ఒక నర్సరీ కావచ్చు, ఎల్కేజీ కావచ్చు, యూకేజీ కావచ్చు, లక్షల ఫీజులు.